హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని సామాన్లు అవి కొనడానికని డీమార్ట్కి వచ్చాము. నేను, మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు మొత్తం ఇద్దరు తమ్ముళ్ళు నేను కలిసి డీమార్ట్కి వచ్చాము. ఇంటి దగ్గర ఈవినింగ్ 3కి అలా బయలుదేరాము. ఇక్కడికి రాబోతుకి 5:30 అలా అయిపోయింది. అంటే మధ్యలో స్కూటీ టైర్ పంచర్ అయ్యింది. అదే షాప్కి తీసుకెళ్ళి ఎంచుకొని రాబోతుకి కాస్త లేట్ అయిపోయింది. తర్వాత ఇంకా షాప్కి వచ్చేసాము. ఇక్కడ ఇంట్లో కొన్ని సామాన్లు అవి కావాల్సినవి అవి అన్నీ తీసుకున్నాము. చుట్టాలు వస్తారని డ్రింక్ బాటిల్స్ అవి కూడా తీసుకున్నాము. ఇంట్లో కావాల్సిన సర్ఫ్ ప్యాకెట్లు, సబ్బులు, ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాము. తర్వాత ఈ మధ్యన వీడియోస్ అవి ఎక్కువగా చేయలేకపోతున్నాను. అంటే కొద్దిగా పెళ్ళి కదా, బిజీ వల్ల ఇంటి దగ్గర పనులు అవి ఉండడం వల్ల వీడియోస్ అవి పెట్టలేకపోతున్నాను. ఫైనల్లీ మళ్ళీ వీడియోని అలా ఎడిటింగ్ చేసి అన్నయ్య పందిరాట వేయడం, పెళ్ళికొడుకుని చేయడం, షాపింగ్ అంతా ఒక వీడియోలోనే పెట్టవలసి వచ్చింది. వీడియోలు అవి ఎక్కువగా తీయలేకపోవడం వల్ల. తర్వాత మ్యారేజ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత ఇంకా ఫైనల్లీ షాపింగ్ అది చేస్తున్నాము. అంటే సబ్బులు, ఇంట్లో ఏం కావాలో అన్ని సామాన్లు అమ్మ లిస్ట్ రాసి ఇచ్చింది. ఆ లిస్ట్తో తెస్తున్నాము. తర్వాత ఇక్కడ మా తమ్ముడు సబ్బులు అవి తీసుకుంటున్నానని చూపిస్తున్నాడు. తర్వాత ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ తమ్ముళ్ళు బిల్ చేస్తున్నారు. తమ్ముడు షూస్ 3 టీ-షర్ట్లు అవి కూడా తీసుకున్నాడు. కాళ్ళ దగ్గరికి మ్యాట్స్ అవి తీసుకున్నాము. పిల్లలకి ఇప్పి చాక్లెట్స్, బిస్కెట్స్ అవి కూడా తీసుకున్నాము. తర్వాత షాపింగ్ బిల్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. మేము బైక్ పార్కింగ్ చేసిన దగ్గరికి పట్టుకెళ్తున్నాం సామాన్లు అవిని. ఇక్కడ 2 సంచులు అవి తీసుకున్నాము. ఇంటి దగ్గర నుంచి ఒక బ్యాగ్ తెచ్చాము. మొత్తం కలిపి అందులో ప్యాక్ చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీకి పందిరాట వేయడం. ఇది పందిరాట వేస్తున్నారు. మార్నింగ్ 7కి అలా ముహూర్తం వచ్చింది. అప్పుడు పందిరాట వేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళని, మా రిలేటివ్స్ని అందరినీ పిలిచాము. అందరూ వచ్చారు. మార్నింగ్ 7 వల్ల ఇంకా అందరికీ టిఫిన్లు అవి చేసాము. టిఫిన్లు, డ్రింక్ బాటిల్స్ అవి ఇచ్చాము. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు అవిని. తర్వాత ఇది మేడ మీద అన్నీ పెళ్ళికొడుకుని చేస్తున్నాము. ఇక్కడ ఫోటోషూట్ కూడా అవుతుంది. తర్వాత ఇంకా అన్ని పెళ్ళికొడుకు అది అయిపోయిన తర్వాత ఇంక అందరూ ఒక్కొక్కరు వచ్చి ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఇతను మా నాన్నగారు, మా అమ్మ, ఇతను మా బాబాయి, ముగ్గురు కలిపి ఫోటో తీసుకుంటున్నారు. మా అన్నయ్యతో పాటు మా అబ్బాయిని కూడా పెళ్ళికొడుకుని చేసాము. అంటే మేనల్లుడు వరుస అయిన వాళ్ళని పెళ్ళికొడుకు చేస్తారంట, తోడ పెళ్ళికొడుకు. అందుకని మా అబ్బాయిని కూడా తోడ పెళ్ళికొడుకుని చేసాము. మా హస్బెండ్ కిందన పందిరి వేసే దగ్గర ఉన్నారు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల హస్బెండ్ కిందన ఉన్నారు. తర్వాత ఇక్కడ పేరెంట్ వాళ్ళు అంటారు కదా, వాళ్ళు వచ్చి తాంబూలాలు తీసుకోవడానికని మేడ మీదకి వచ్చారు. తర్వాత మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫోటో తీసుకున్నాము. తమ్ముడు, నేను, నాన్న, అమ్మ మొత్తం 5గురం కలిపి ఫోటో తీసుకుంటున్నాము. కొద్దిగా తెల్లవారు 1 గంటకి అలా లేసాము. కొద్దిగా పనులు అవి ఉండడం వల్ల అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తర్వాత నేను, తమ్ముడు కలిపి ఫోటో తీసుకున్నాము. వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళును మా అమ్మతో తీసుకుంటున్నారు ఫోటో. మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు మొత్తం తీసుకున్నారు. మా పిన్ని, బాబాయిని వీళ్ళు. తర్వాత మా హస్బెండ్ వచ్చారు. మా పిల్లలు, మా హస్బెండ్, నేను కలిపి మళ్ళీ ఫోటో తీసుకుంటున్నాము. తర్వాత మ్యారేజ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలా ఒక్కొక్కరు వచ్చి ఫొటోస్లు అవి తీసుకుంటున్నారు. తర్వాత మా పిల్లలు ఇంకా అందరూ అలా ఫోటోలు అవి ఒక్కొక్కరి తర్వాత ఒకరు తీసుకున్నాము. తర్వాత ఇది ఆ రోజు ఈవినింగ్
అంటే పెళ్లి కూతురికి పువ్వులు అవి పంపుతాము, ప్రధానం పట్టుకెళ్తారు పేరెంటల్ అదిని, అప్పుడు పువ్వులు కూడా పంపాలి. అందుకని వదిన వాళ్ళు మా పువ్వులు అవి కడుతున్నారు పెళ్లి కూతురికి పట్టుకెళ్ళడానికని. ఇది ఆ రోజే సాయంత్రం సాక అంటారు వీటిని. ఇది రాగులతో చిన్న చిన్న అప్పడాలు అవి చేస్తారు. తర్వాత ఉలవలతో ఉడకబెట్టి అవి ఇంటి పక్క వాళ్ళని పిలిచి పంచిపెడతాము పందిట్లో. తర్వాత ఇది ఇంటికి డెకరేట్ అది చేయడానికని బంతి పువ్వులు అవి తెచ్చారు. ఆ బంతి పువ్వులు ఇక్కడ మా పిన్ని వాళ్ళు అందరం కలిపి గుచ్చుతున్నాము. మేము గుచ్చిన తర్వాత మా హస్బెండ్ మా తమ్ముడు వాళ్ళందరూ దారమందలకి అది డెకరేషన్ చేశారు. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్